నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మిల్చిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను.
ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ రక్షకుడు యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ సత్యవాక్యం అనే కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఎంతో బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నారు. మేము దాని విషయంలో ఎంతో సంతోషిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రతి దినం ఒక అంశంతో, ప్రతిరోజు ఒక అంశంతో, ఒక ప్రత్యేకమైన అంశాలతో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న ఈ వాక్యాన్ని వింటున్నందుకే ఒక సేవకుడిగా నేను ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్య బిడ్డలారా, ఇది మిమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయంగా పురికొల్పడానికి, ఆత్మీయంగా నేర్పించడానికి మేమెంతో ప్రయాసపడుతున్నాం. ప్రతి నెల ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వీటి మూల్యమును చెల్లిస్తున్నాం ఈ పరిచర్యను కొనసాగించడానికి. మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావచ్చు. ఒక కార్యక్రమానికి మీ వంతు సహకారం చేయడం ద్వారా బలవంతంతో కాక సనుగు కొనక ప్రతివారు మీ మనసులో నిశ్చయించుకున్న కొలది ఈ పరిచర్యకు మీరు కూడా పాలిభాగస్తులు కండి. ఈ పరిచర్య మభ్యపెట్టడానికి, మిమ్మల్ని లాక్కోవడానికి, మీ ద్వారా లాభాన్ని సంపాదించుకోవడం కోసము ప్రకటించడం లేదు. కేవలము మిమ్మల్ని బలపరచడానికి, మీకు నేర్పించడానికి మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం. అర్థం చేసుకొని ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. దయచేసి ఈ కార్యక్రమాలు వీక్షించిన తర్వాత మాకు ఫోన్ కాల్ చేయడం ద్వారా మేము మీకు మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేయగలం. దయచేసి అందరం కూడా ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్దాం. రోజు వాక్య భాగం ఏమనగా బిడ్డలారా, దర్శనం అంటే ఏమిటి? దర్శనం అంటే ఏమిటి? చాలామంది అంటాం కదా, దర్శనములు, కళలు, స్వప్నములు అంటే ఏంటో మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. బిడ్డలారా, అసలు దర్శనము అనే మాటను క్రొత్త నిబంధనలో ఒక మారు చూడగలం. చాలా విలువైన సందర్భం అది. అదేంటో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు అనగా యేసు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. ఆమేన్. కొండ దిగి వచ్చుచుండగా, ఏ కొండ? రూపాంతరపు కొండ. ఆ కొండ మీద వీరు ఒక దర్శనాన్ని చూశారు. ఆ దర్శనం ఏంటంటే, మోసే ఏలియా వీరికి కనబడ్డాడు. మోసే ఏలియా యేసుతో మాట్లాడారు. మహిమలో మేఘములో తండ్రి అయిన దేవుడు యేసయ్యతో మాట్లాడాడు. మాట్లాడిన విషయాలు ఇవన్నీ దర్శనంగా పేతురు, యోహాను, యాకోబు అనే ముగ్గురు శిష్యులు చూశారు. చూసిన తర్వాత వారు ఏమన్నారంటే యేసయ్యతో, అయ్యా నీకొక పర్ణశాల, మోసేకి ఏలియాకు ఒక పర్ణశాల కడదాము అని అంటారు. అంటే వీరు ఈ రూపాంతరపు కొండ మీద ఏం చూశారంటే పరలోకపు దర్శనము చూశారు, పరలోక దర్శనాన్ని పొందారు. ఎప్పుడో అగ్నిరథాలతో కొనిపోబడిన ఏలియాను చూశారు దర్శనంలో. ఎప్పుడో నెబో కొండ మీద దేవుడు పిలిస్తే తన పిలుపునందుకొని వెళ్ళిపోయిన మోసేను చూస్తున్నారు ఈ కొండ మీద. మేఘములో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు ఈ దర్శనములో. ఈ దర్శనమును వీక్షించిన తర్వాత యేసయ్య ఏమంటున్నాడంటే, బిడ్డలారా, వారు కొండ దిగి తెల్లారి వస్తుండగా ఈ దర్శనమును గురించి మీరు ఎవరితో చెప్పొద్దు, నేను తిరిగి లేచేదాకా అని ఆజ్ఞాపించాడు వాళ్ళకి. అందుకనే వారు బ్రతికి ఉన్నంత కాలము ఈ దర్శనమును గురించి, యేసయ్య బ్రతికున్నంత కాలము ఈ దర్శనం గురించి శిష్యులు శిష్యులతో కూడా పంచుకోలేదు అక్కడ ఏం చూశారో దర్శనంలో. కారణం ఏంటంటే యేసయ్య ఆజ్ఞాపించాడు. ఇక పేతురు ఒక్కడు మాత్రమే తన పత్రికలో ఈ దర్శనాన్ని పంచుకున్నాడు. బిడ్డలారా, కొండ మీద నేను ఏమి కన్నులారా చూసితుమో, ఏది వింటిమో అది మేము ప్రకటిస్తున్నామని. అంటే కొండ మీద వీరి దర్శనం ఏంటంటే, దర్శనము అంటే బిడ్డలారా, చాలామంది అనుకుంటారు రాత్రికాలం బాగా తిని మంచం ఎక్కి పడుకుంటే కళలు వస్తే ఆ కళలనే చాలామంది ఏమంటారంటే దర్శనం అంటారు. కళ్ళు మూసుకొని పడుకుంటే తెల్లని బట్టలు వేసుకొని తెల్లని ఆకారంతో వస్తే దేవుడు మమ్మల్ని దర్శించాడు, ఆ పని చేయమన్నాడు, ఈ పని చేయమన్నాడు అని చెప్తారు. వాస్తవానికి అది దర్శనం కావవి, అవి స్వప్నములు లేదా కళలు.
స్వప్నములు విస్తారమైన పనిపాటుల వలన కలుగును. దర్శనము అనగా బిడ్లరా ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. అదే దర్శనం అంటే. పేతురు, యోహాను, యాకోబులు శిష్యులు డైరెక్ట్గా రూపాంతరపు కొండ మీద ఏం చూస్తున్నారు? వాళ్ళు మోసేను, ఏలియాను చూస్తున్నారు. దర్శనము అనగా ముఖాముఖిగా ప్రత్యక్షంగా వీక్షించబడేదే దర్శనము. ఆమేన్. ఎప్పుడైతే వీరు మోసేను, ఏలియాను చూశారో తర్వాత వీరిని ఒక మేఘము ఆవరించింది. దర్శనం పొందడం అంటే బిడ్లరా లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించడమే దర్శనము అంటే. అర్థమైందా? లోకానికి దూరంగా జీవించాలి, దేవునికి దగ్గరగా జీవించడమే దర్శనం అంటే. అప్పుడు పొందగలం దేవుని దర్శనాలను. లోకముతో సంబంధము, లోకపు ఆలోచనలు, లోక సంబంధమైన వ్యవహారాలు కలిగి ఉన్నంత కాలము దేవుని దర్శనం మనకు కలుగదు. ఇది సత్యం. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పరలోక దర్శనాన్ని కల్పించాలి అని తన శిష్యులను ఎండబెట్టుకొని కొండ మీద ప్రార్థిస్తుండగా మోసే, ఏలియా వచ్చారు. తర్వాత దేవుడే మేఘములో మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడి అని యందు నేను ఆనందిస్తున్నాను అని. దీన్ని దర్శనం అంటాం. అసలు దర్శనాల ముసుగులో ఈరోజు చాలామంది విశ్వాసాన్ని భ్రష్టులుగా చేసుకుంటూ విశ్వాసము నుండి తొలగిపోయి ఇక ఈ దర్శనాలే సేవ, ఈ దర్శనాలే భక్తి, ఈ దర్శనాలే జీవితం అయిపోయింది చాలామందికి. అందుకనే అసలు దర్శనము అని అంటే అర్థం ఏంటంటే ముఖాముఖిగా దేవుడు మనతో మాటలాడినట్లు కనిపించడమే దర్శనం. కలలో పడుకుంటే మంచం మీద వచ్చేవి దర్శనాలు కావు. ప్రార్థిస్తున్నప్పుడు లేదా నీవు ప్రత్యక్షంగా నడుస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు నీకు కనబడేవే, ప్రత్యక్షంగా నువ్వు చూస్తున్నట్టుగా అనిపించేదే దర్శనము అని అంటే. అలాంటి దర్శనమే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు వచ్చింది. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనములో ఏం రాయబడిందంటే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు వచ్చింది దర్శనం, దేవుని దర్శనం. ఎలాగొచ్చింది? వాక్య రూపంగా డైరెక్ట్గా వచ్చాడు, మాట్లాడుతున్నాడు. దర్శనము అనగా బిడ్లరా ముఖాముఖిగా జరిగే ఒక ఆత్మీయ అనుభవం ఇది. ఈ ఆత్మీయ అనుభవాన్ని శరీర సంబంధమైన దానిగా మనం పోలుస్తూ విశ్వాసము నుండి తొలగిపోయి దర్శనాలనే నమ్ముతూ దర్శన జీవితాన్ని జీవిస్తూ ఉంటే మన వలన దేవునికి ఏ లాభం ఉండదు. కనుక బిడ్లరా అసలు దర్శనాలంటే ఏంటో మనం ధ్యానిస్తున్నాము. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. దర్శనం అని అంటే లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించడమే దర్శనము. శిష్యులు దేవునికి దగ్గరగా వచ్చారు, కొండ మీద లోకానికి దూరంగా వచ్చారు. దేవుడు అప్పుడు వీళ్ళకి ప్రత్యక్షం కాబడింది పరలోక దర్శనం. అప్పుడు చూడగలిగారు, వారి యొక్క జీవితంలో అప్పుడు రూపాంతరం పొందారు. రూపాంతరపు అనుభవము ఈ రోజున క్రైస్తవ్యానికి లేదు బిడ్లరా. నేటి క్రైస్తవ్యానికి ఎంతసేపు మీటింగులకు వెళ్ళి వాక్యం విందాం, ఇక అదే సరిపోయింది, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుందాం, ఇదే అంటున్నారు. కానీ అసలు యేసయ్యకు దగ్గరగా జీవించడం లేదు. రూపాంతరపు అనుభవంలో ఈనాటి క్రైస్తవ్యం లేదంటే ఇది ఎంతో ఇడ్డూరం, సిగ్గుచేటు. బిడ్లరా దేవుడు మొట్టమొదటిగా అబ్రామును దర్శించి నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. ఏంటయ్యా దేవుని బహుమానము అని అంటే, ఆ బహుమానం ఏంటయ్యా అంటే పిల్లలు లేరు అబ్రహాముకి. పిల్లలు లేని సమయంలో పిల్లలను ఇస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడంటే కొండ, ఆకాశము, నక్షత్రాలను చూపించాడు. అబ్రహామా ఈ నక్షత్రాలు లెక్క పెట్టగలవా? ఇంత అధికంగా నేను నీకు ఇస్తాను, పిల్లలని, నీ సంతానాన్ని ఇలాగ వృద్ధి చేస్తానన్నాడు. దేవుని యొక్క దర్శనాలు అధికంగా బైబిల్ గ్రంథంలో పొందుకున్న ప్రవక్త ఎవరంటే హెజ్కేల్. ఈయనని ఏమంటారంటే దర్శనాల ప్రవక్త అంటారు.
దర్శనాల ప్రవక్త హెజ్కేల్ 1వ అధ్యాయం 1వ వచనములు ఆయనకు కలిగిన దర్శనములు అనేకములని చెప్తాడు. దర్శనములు బిడ్లరా, వ్యర్థమైన దర్శనాలు కూడా ఉంటాయి. హెజ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం ప్రకారం చూడండి. హెజ్కేల్ 12:24 వచనం ప్రకారము, వ్యర్థమైన దర్శనములను కనుచు నమ్మదగని సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. అంటే దర్శనాలు రూపాంతరమును కలిగించే దర్శనాలు ఉంటాయి, ఆశీర్వాదాన్ని అత్యధికం చేసే దర్శనాలు ఉంటాయి, ఆశీర్వాదానికి భంగం కలిగించే వ్యర్థమైన దర్శనాలు కూడా ఉన్నాయి. అందుకే హెజ్కేల్ ప్రవక్త అంటున్నాడు, వ్యర్థమైన దర్శనాలు కంటూ ఉన్న ప్రవక్తలకు నేను పగవాడనని దేవుడు హెజ్కేలుకు చెప్తున్నాడు. అంటే వ్యర్థమైన దర్శనాలు కూడా ఉన్నవి, తస్మత్ జాగ్రత్త. వ్యర్థమైన దర్శనాలు కనే ప్రవక్తలు కూడా ఉన్నారు, వారికి దేవుడు పగవాడు. దేవుడు పగవాడైతే ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా బిడ్డలారా? బైబిల్ గ్రంథంలో రాయబడింది, అమాలేకీయులకు తరముల వరకు వారితో మీరు యుద్ధం చేయాలి, వారికి మీకు యుద్ధమే అంటాడు. యుద్ధము యెహోవాదే అంటాడు. దేవుడు ఒక వ్యక్తిని చూశాడు అంటే ఆ వ్యక్తి జీవితంలో మంచివాడైతే కరుణ పొందుతాడు, ఒకవేళ దేవుని దృష్టికి ఇష్టడుగా లేకపోతే తరతరాలకు శాపగ్రస్తుడవుతాడు. ఏదో ధన సంపాదనే ధ్యేయంగా, ధనార్జనే ధ్యేయంగా ప్రజలకు అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజలకు అబద్ధ దర్శనాలు చెబితే ఆ వ్యక్తులు, ఆ పాస్టర్లు, ఆ సేవకులు, ఆ ప్రవక్తలు దేవునికి పగవారు. వ్యర్థమైన దర్శనాలను ప్రకటించకూడదు, వ్యర్థమైన దర్శనాలను ప్రజల యొద్దకు తేయకూడదు. అలా చేస్తే దేవునికి పగవారమవుతాం. అదే అధ్యాయం 13వ అధ్యాయము 8-9 వచనాల ప్రకారము 8-9 వచనాల ప్రకారము అదే చెప్తాడు. సేమ్ అదే ప్రవచనాలను, అబద్ధ ప్రవచనాలను చెప్తారు అని. 12వ అధ్యాయం 24 వచనంలో కూడా నిరర్ధకమైన వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదగాండ్రే మాటనైనను ఇశ్రాయేలీలో ఇక ఉండవు. అంటే వ్యర్థమైన దర్శనాలు ఉన్నాయి, నిరర్ధకమైన దర్శనాలు కూడా ఉన్నాయి. అర్థవంతం కానివి, అవి ఎవరికి అర్థం కాదు, వ్యర్థమైనవి, నిరర్ధకమైనవి. ఈ అర్థమైన నిరర్థకమైన దర్శనాలు ప్రకటించేవారు ఎవరో తెలుసా బిడ్డలారా? పడిపోతున్న మట్టి గోడకు గచ్చుపూతను పూయువారు. పడిపోయే గోడ పడిపోనియాలి, దాని స్థానంలో కొత్త గోడ లేపాలి. కానీ ఆ పడిపోయే గోడకు సున్నం కొట్టి నువ్వు కొత్త గోడవే అనంటే అది ఎప్పటికైనా పడిపోతుంది. ప్రజలకు అవసరమైన దేవుని యొక్క ప్రవచనాలు చెప్పకుండా వ్యర్థమైన నిరర్థకమైన ప్రవచనాలను చెబితే వారెవరంటే మట్టి గోడకు గచ్చుపూత పూయివారే. అదే 13వ అధ్యాయం 10వ వచనంలో, నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. ఈనాటి సేవ ఇదే. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నాకు దేవుడు కలలో కనబడ్డాడు, నాకు రాత్రి నీ గురించి మాట్లాడాడు అని జనులకు గచ్చుపూత, పడిపోయే త్రాగుబోతులకు, వ్యభిచారులకు, పడిపోయే గోడ లాంటి జీవితపు అనుభవాన్ని కలిగిన వారికి దేవుని వాక్యాన్ని, హెచ్చరికలను, ఉపదేశాన్ని అందించకుండా ఈ గచ్చుపూతను పూస్తే వారు ఏనాడైనా పడిపోతారు. దేవునికి స్తోత్రం. అందుకనే వ్యర్థమైన నిరర్థకమైన దర్శనాలను మనం నమ్మకూడదు. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ఎలా నమ్మాలో ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు పౌలుతో కూడా దర్శనంలో మాట్లాడాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం ఆయనే మాట్లాడాడు సాక్షాత్తుగా. యెరూషలేములో నాకు ఇంకా సేవ ఉంది, ఆ పట్టణంలో నాకు ఇంకా సేవ ఉంది, ఆ పట్టణంలో నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు దర్శనములో వచ్చి పౌలును ధైర్యపరిస్తే అతడు వెళ్ళిపోతాడు సేవ కోసం. అంటే దర్శనం వస్తే రూపాంతరం పొందుతారు. దర్శనం వస్తే అబ్రహాముల అత్యధికమైన ఆశీర్వాదం పొందుతారు. దర్శనం వస్తే పౌలులా బలపరచబడతారు. ఆమేన్. నిరర్థకమైన
వ్యర్థమైన దర్శనాలు వస్తే ప్రజలు పడిపోతారు, శాపగ్రస్తులు అవుతారు. నిజమైన దర్శనము మనల్ని బలపరుస్తుంది. నిజమైన దర్శనము మనల్ని అత్యధికంగా ఆశీర్వదింపజేస్తుంది. నిజమైన దర్శనము మనల్ని రూపాంతరపు పరుస్తుంది. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు అబ్రహామును దేవుడు దర్శించాడు, హెజ్కేలును దర్శించాడు, దానియేలును దర్శించాడు, ఇప్పుడు పౌలును దర్శించాడు. మరి ఈ ప్రపంచ ప్రజలను ఈనాడు దేవుడు ఎలాగూ దర్శించాలనుకుంటున్నాడు? లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 68వ వచనం ఒకసారి చూద్దామా? ఆయన తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ఆయన తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడు. ఏంటా దర్శనం ఏంటో తెలుసా? రక్షకుడైన యేసు ఈ భూమి మీద పుట్టాడు. ఆయనే దేవుని యొక్క నిజమైన దర్శనం. హల్లెలూయా. ఈనాడు ప్రజలు దర్శనాల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. నీ కోసము దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితమే యేసు అనే దర్శనాన్ని నీకు అనుగ్రహించాడు. ఆ దర్శనం యేసుక్రీస్తే. యేసుక్రీస్తే నా దర్శనం అండి, నమ్మకమేనా అంటారా? చూడండి, లూకా రాసిన సువార్త 7:16 ప్రకారం చూస్తే ఆనాటి ప్రజలు ఏమంటున్నారు యేసయ్యను చూసి? ఆనాటి ప్రజలు యేసయ్యను చూసామన్నారు. చూడండి, అందుకు ప్రజలు భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరచిరి. దేవుడు చివరి కాలములో అనుగ్రహించిన దర్శనం ఎవరో తెలుసా? సాక్షాత్తుగా నజరేయుడైన యేసు. ఆయనను కన్నావా బిడ్డ? ఆయన దర్శనాన్ని కనుగొన్నావా? ఆయన నీ కోసం ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితమే నర రూపధారిగా జన్మించాడు. తన ప్రజలకు ఆయన దర్శనం అనుగ్రహించి ఉన్నాడు. ప్రజలే చెప్తున్నారు, ఆనాటి ప్రజలు, తన ప్రజలకు దేవుడు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. ఇంకా ఎందుకు సంఘం ఇంకా కలలు కనాలి, ఇంకా దర్శనాల మీద ఆధారపడాలి? నీ దర్శనము తీర్చడానికి సాక్షాత్తుగా యేసే ఈ లోకానికి దిగి వచ్చాడని ఆనాటి ప్రజలు ఒప్పుకుంటుంటే ఇంకా నువ్వెందుకమ్మా, ఇంకా నీవెందుకయ్యా పడుకొని కలలు కంటూ ఇదిగో నాకు ఈ దర్శనం, ఇంకా ఈ నా కళ, ఇంకా నాకు ఈ స్వప్నం అంటూ నీ శ్వాసములో భ్రష్టురాలు అవుతున్నావు. కళలు వేరు, స్వప్నాలు వేరు. ప్రసంగి గ్రంథం 5:13 చెప్తుంది, స్వప్నములు విస్తారమైన పనిపాటుల వలన వచ్చును. స్వప్నము అంటే పనులు ఎక్కువగా చేసినప్పుడు, ఎక్కువగా ఆలోచించినప్పుడు, వాటిని గురించి తదేకంగా ఆలోచిస్తున్నప్పుడు వచ్చేవి స్వప్నములు. దర్శనము సాక్షాత్తుగా దేవాది దేవుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, లేక కూర్చున్నప్పుడు, లేదా నిలబడ్డప్పుడు, లేదా మార్గంలో వెళుతున్నప్పుడు ఆయనే నీతో మాట్లాడుతున్న అనుభూతియే దర్శనం. ఇప్పుడు చెప్పండి, నువ్వు దర్శనాలను చూస్తున్నావా, స్వప్నాలను కంటున్నావా? గంట సేపు మోకాళ్ళ నుంచి ప్రార్థించలేని నీకు దేవుని దర్శనము అవసరమా? దేవుని దర్శనము ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో నీ కోసం వచ్చేసింది. అదే యేసుక్రీస్తు అవతారములో నీకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. అందుకనే ప్రసంగి గ్రంథం చెప్తుంది 5వ అధ్యాయం 7వ వచనంలో, అధికమైన స్వప్నములు మాటలు నిష్ప్రయోజనములు. కలలను స్వప్నములను మీరు నమ్మొద్దు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఇప్పుడు నీకు కావలసిన దర్శనాలు కలలు కాదు, దర్శనములు యేసయ్యను చూడాలనుకోవడం కాదు. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని వాక్యం నేర్పుతుంది. వాక్యము నేర్పుతున్నది నేర్చుకోకుండా ఇంకా ఎందుకు దర్శనాల మీద ఆధారపడుతున్నావు? ఈనాడు చాలా సంఘాలు దర్శనాల మీద, కళల మీదనే ఆధారపడుతున్నాయి. బిడ్డలారా, వాక్యం చెప్తుంది మనం క్రొత్త నిబంధన ప్రజలం కావున కళలు, స్వప్నాల మీద ఆధారపడకూడదు. వాక్యమునే నమ్మాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు వాక్యంతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీకు దర్శనం వస్తే ధన్యుడవే. కానీ ఎవరికి నీ యొక్క దర్శనాలను పొదాక దాని గురించే షేర్ చేసుకుంటూ ఉంటే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. దయచేసి ఒక సేవకుడిగా నేను ప్రకటిస్తున్న మాటలు నీవు అర్థం చేసుకోమని మనం చేస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు ఆశిస్తున్నావా సోదరి, సోదరుడా? ఆశిస్తుంటే ఒకసారి
నీ కుడి చేయిని గుండె మీద పెట్టుకో. ఎబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, 1వ అధ్యాయం తీయండి, దయచేసి నా ముఖం చూడకండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తలతో మాట్లాడాడు, నానా సమయాలలో నానా విధాలుగా మాట్లాడాడు. అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆమేన్. ఇంక నీకు దర్శనం ఎందుకు? నీ చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? వాక్యం. అబ్రహాముని ఏంటి దర్శించింది? వాక్యం. ఈనాడు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేనితోటి? వాక్యముతో. యేసు ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నీ చేతిలో ఉన్నదేంటి? నీ చేతిలో ఉన్నదేంటి? బైబిల్ కాదా? వాక్యం కాదా? దేవుడు నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తలతో మాట్లాడాడు. కానీ ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆల్రెడీ అయిపోయింది, వాక్యం వచ్చేసింది. ఇంకా నీకెందుకు దర్శనం? ఇంకా నీకెందుకు కళలపై ఆధారపడుతున్నావు? వాక్యం మీద ఆధారపడు. వాక్యము 2 అంచులు గల ఖడ్గము, నిన్ను సరిచేయగలదు, నిన్ను దేవుని ఎదుట సంపూర్ణముగా నిలబెట్టగలదు. దేవుని వాక్యమే నమ్మాలి, నువ్వు వాక్యమే చదవాలి. నువ్వు ప్రభువు మీదనే నువ్వు డిపెండ్ కావాలి. ఏ సిద్ధాంతం పైన కాదు, ఏ దర్శనం పైన కాదు, ఏ కళ మీద కాదు నువ్వు కావాల్సింది. నీ ఎదుట ఉన్న దేవుని వాక్యము, నీ చేతికి ఇవ్వబడిన 2 అంచుల గల ఖడ్గమైన దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడు. ఆనాడు ప్రజలు అంటున్నారు, దేవుడు మాకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడు అని. ఏంటా దర్శనము? సాక్షాత్తుగా పరలోకము నుండి దిగి వచ్చిన యేసయ్యే మన దర్శనం. మన దర్శనమైన యేసయ్యను నువ్వు నమ్మాలి. నిన్ను దర్శించిన యేసయ్యను నువ్వు నమ్మితే నీ జన్మ పునీతమవుతుంది బిడ్డ. ఆనాడు మోసేను, ఏలియాను దేవుని స్వరాన్ని విన్న శిష్యులు రూపాంతరపు అనుభవంలోనికి వచ్చారు. ఈ రోజున నువ్వు యేసయ్యను తెలుసుకుని యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటే నీవు ఖచ్చితంగా రూపాంతరపరచబడతావు. నీ జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదం వస్తుంది. శాపము పోవాలి, రోగం పోవాలి. నిన్ను దర్శిస్తానంటున్న యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటావా? లేక ఇంకా అవిశ్వాసమే, ఇంకా లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి కళలు కంటూ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటావా? అదేంటండి కళలు కూడా అపవిత్రమేనంటే వాక్యం చెప్తుంది. కళలు కనడం కూడా శరీరమును అపవిత్రపరుచుకోవడమే. దేవుడు నిన్ను దర్శించాడంటున్నావు, ఓకే, దేవునితో ఆ దర్శనముతో దేవుని మహిమపరచు. దేవుడు ఏం చెప్తుంది చెయ్యి. కానీ దాని ద్వారా నువ్వు భ్రష్టులో కాకు, దాన్ని బట్టి దేవుని మహిమపరచు. దేవుని దర్శనం యేసుక్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చింది. ఇదిగో నీ చేతిలోనికి వచ్చింది. ఈరోజు నీ చేతిలోనికి వచ్చిన దేవుని దర్శనాన్ని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీ జీవితం రూపాంతరపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన రూపాంతరపు అనుభవంలోనికి మార్చబడుదుము గాక. కనుమూసుకుందాం, అందరం కనుమూసుకుని ప్రార్థనలోకి పంపిస్తాం. కృపగల మా దేవానికి స్తోత్రము నాయనా. ఈ నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఆనాడు శిష్యులతో నువ్వు చెప్పావు, ఈ దర్శనమును గురించి ఎవరికి నీవు బోధించకూడదు, ఎవరికి మీరు చెప్పకూడదని. దర్శనము అనగా ప్రభువా, సాక్షాత్తుగా నీవే మమ్మల్ని దర్శించడం, లోకానికి దూరంగా నీకు సమీపంగా జీవించడమే దర్శనం. ఆనాడు అబ్రహామును దర్శించి నీ బహుమానం అత్యధికమగునని చెప్పావు ప్రభువా. వ్యర్థమైన నిరర్థకమైన దర్శనాలకు దూరంగా ఉండమంటున్నావు. ఈనాడు మా దర్శనము నీవే అని ప్రపంచ ప్రజలను దర్శించడానికి నువ్వు దిగువచ్చావు. ఇదిగో నాయన మా చేతిలోనికి వచ్చావు ఈ దర్శనంగా. దీనిని చదివితే మేము రూపాంతరపరచబడతామని నేర్పించావు. నీ మాటలు ప్రభు ఎందరైతే విన్నారో, ఎందరైతే అంగీకరించారో వారందరిని దీవించండి. ఇంకా ఎవరైనా అనారోగ్య సమస్యతో ఉంటే నీ లేఖనములో ఉన్న ప్రభు అని యొక్క దర్శనము చేత ప్రతి వారిని స్వస్థపరచండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలు. మీ కార్యక్రమాలు
మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నవని మేము నమ్ముతున్నాం. మీరు కూడా ఈ కార్యక్రమాల ద్వారా బలపరచబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అయితే మీకు ఒక అవకాశం, ఈ కార్యక్రమమును అంతా కూడా విశ్వాసంతో భారంగా మీ ఎదురు తీసుకుని రాబడుతుంది కనుక మీరు ఈ కార్యక్రమము ద్వారా అనేకులకు సువార్తను, అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించాలనే ఆశ మీరు కలిగి ఉంటే మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడము, ఈ కార్యక్రమానికి మీరు మీ చెయ్యిని, మీ హస్తమును చాపి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది మీకోసమే. ఈ భారమైన సేవలో, ఈ నమ్మకమైన యథార్థమైన సేవలో మిమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా చేయొచ్చు. మిమ్మల్ని కుటుంబం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మేము ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఆశీర్వదించబడుతున్నాము అని మీరు విశ్వసిస్తే మీరు కూడా పాలుభాగస్తులు పొంది దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.